ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం అండి. అందరికీ కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు ఏంటంటే మనము నిన్న పెట్టినటువంటి ఫ్లవర్స్ తీసేసుకొని ఈరోజు పూజకి ఎలా చేసుకుని నిన్న పెట్టిన ఫ్రూట్ ప్రసాదంగా పెట్టాం కదా, అది తీసేద్దాము. తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఇక్కడ మనము దేవుళ్ళ పటాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటిని నీట్గా క్లీన్ చేసుకుందాము. ఈ యొక్క పెటల్స్ పడిపోయి ఉంటాయి కదా, ఆ రెక్కలు అవి కూడా తీసేసి ఇలా వేసుకుందాము. ఇదిగోండి, మనం ఏంటంటే నేను పెట్టినటువంటి పువ్వులు అవన్నీ తీసేసుకొని మనము అక్కడ ఇక్కడ పాడేయకుండా, డస్ట్బిన్ వాళ్ళకి ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే కిచెన్ కంపోస్ట్ బిన్ మొక్కలకు వేస్తాం కదా, మొక్కల్లో వేసామనుకోండి అవి మంచిగా డికంపోజ్ అయిపోయి మనకి మళ్ళీ రోజు దేవుడికి పూలు పెడతాం కదా, ఆ యొక్క పూలు పెట్టడానికైతే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మాలలు కూడా తీసేసి దీంట్లో వేసేస్తాను. మాలలకు ఉన్నటువంటి దారాలు మాత్రం డికంపోజ్ అవ్వవు, అందుకే నేను ఏంటంటే దాంట్లో వేసేటప్పుడు వీటికున్నటువంటి దారాలు తీసేస్తాను. లేదంటే దారాలు అసలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ దారాలు ఏంటో డికంపోజ్ కావట్లేదు. తర్వాత వత్తులు ఉన్నాయి కదా, ఈ యొక్క వత్తులు చాలా మన వత్తులు అయితే డికంపోజ్ అయిపోతాయి, అదే బయటకు తీసుకొస్తాం కదా ఆ వత్తులు డికంపోజ్ అవ్వవు. ఇలా అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత అగరబత్తీలో ఉన్నటువంటి స్టిక్స్ ఉంటాయి కదా, ఆ యొక్క పుల్లలు, అగ్గి పుల్లలు ఇవి దీంట్లో వేసేసుకుందాము. తర్వాత పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అక్కడక్కడ పెటల్స్ ఉంటాయి కదా, ఇవి కూడా తీసేసేయండి. తర్వాత నిన్న పెట్టినటువంటి ప్రసాదం ఉంటుంది కదా మిశ్రీ, అదొక బాక్స్లో పెట్టేసి టీ పెట్టేసుకున్నప్పుడు వాడేసుకుంటాము. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనము అగరబత్తి ధూపం పౌడర్ ఉంది కదా, అగరబత్తి ధూపం పౌడర్ ఉంది కదా, ఈ యొక్క అగరబత్తి ధూపం పౌడర్లో కొంచెం సర్ఫ్ కానీ లేదంటే లిక్విడ్ డిటర్జెంట్ కానీ సోప్ కానీ పెట్టేసి ఈ యొక్క ఇత్తడి ప్రమిదలు తోముకున్నాం అనుకోని తల మెరిసిపోతాయి అన్నమాట, అందుకని పాడేయను. ఇదిగోండి, మనము పూజకు వాడేటువంటి అన్నీ కూడా వాషింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకోటి గంట, ఇంకా మనం దేవుడి దగ్గర పూజకి ఏమేమి తేవడం ఆల్రెడీ చెంబు గిట్లా తోమేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఈరోజు నేను అభిషేకం ఇట్లా చేసుకుంటాను కాబట్టి ఈ యొక్క విగ్రహాలన్నీ ఈ యొక్క అభిషేకం బౌల్ ఉంది కదా దీంట్లోకి మార్చేసుకుందాము. ఇద్దరు ప్రమితలు ఉన్నాయి కదా, వాటిని కూడా నీట్గా ఒకసారి కడుక్కుంటాను. పీతాంబర పెట్టేసి నీట్గా కడిగేసుకుని తర్వాత అభిషేకం చేసుకుంటాను. అప్పుడే విగ్రహాలు మంచిగా వాటి యొక్క ముఖ కవలికలు నీట్గా కనిపిస్తాయి. ఇవన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక క్లాత్ తెస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే దేవుళ్ళ విగ్రహాలు తుడుచుకోవడానికి, ఫొటోస్ చూడడానికి ఒక క్లాత్ పెట్టుకుంటాను సపరేట్గా. ఈ యొక్క క్లాత్తో ఇలా నీట్గా క్లీన్ చేసుకుందాం. కావాలా టిష్యూ పేపర్స్ కూడా వాడతారు, టిష్యూ పేపర్స్ కంటే క్లాత్ బెటర్ అనిపిస్తుంది. ఇలా ఒక 2-3 సార్లు నీట్గా తుడుచుకున్నాం అనుకోండి, నీట్గా క్లీన్ అవుతాయి. తర్వాత ఇక్కడ మనకి పైన కుంకుమ అంటుంది కదా, కుంకుమ బొట్లు లోపల ప్లెయిన్గా ఇలా అయితే ఉంది, ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ ఒక్కసారి ఫోటో ఫ్రేమ్తో సహా తుడిచేసుకోవాలి. తర్వాత ఒక పొడి క్లాత్తో తుడుచుకుందాం. క్లాత్ ఇట్లా ఫోల్డ్ చేసి తుడుచుకుందాం అనుకోండి, నీట్గా ఉంటుంది. చూసారు, ఇంకా మనం తూచినట్టు అనిపిస్తుంది, ఇంకా ఉంటుంది బొట్టు.
తర్వాత ఫోటో ఫ్రేమ్ పైన కూడా మనకి మరకలు రాకుండా నీట్గా కనిపిస్తుంది. ఇది అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క ఫ్లోర్ ఉంది కదా, డస్టర్తో అన్ని ఫొటోస్ని ఇలా లేపుతూ తడి చేసుకొని తీసుకొచ్చాను. ఏమన్నా ఉన్నా కానీ నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే దేవుడికి పెట్టిన అవి రెక్కలు ఉంటాయి కదా, పువ్వుల రెక్కలు, అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా సైడ్కి, ఇవి కూడా అట్లే క్లీన్ చేసుకుందాము. ఇంకా దేవుడి రూమ్లో ఏమేమైతే ఫొటోస్ ఉన్నాయో వాటన్నింటిని ఇలానే శుభ్రం చేసుకుందాం. ఒక 4-5 ఫొటోస్ క్లీన్ చేసేసరికి క్లాత్ మొత్తం కుంకుమ అయిపోతుంది కదా, అప్పుడు మనం వాటర్ పెట్టేసుకొని తుడుచుకున్నాం అనుకోండి, నీట్గా పోతుంది. ఇలా విత్ ఫ్రేమ్తో సహా తుడుచుకోవాలి. అన్నింటినీ ఇదిగో చూసారా, ఒక 2 సార్లు తుడిచామనుకోండి నీట్గా కనిపిస్తాయి ఫొటోస్. ఇలానే అన్నింటినీ క్లీన్ చేసుకుందాము. తర్వాత బొట్లు పెట్టుకుందాము. ఇవన్నీ తుడుచుకొని ఈ యొక్క విగ్రహాలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొచ్చుకుంటాను పీతాంబర పెట్టి. తర్వాత అభిషేకం చేసుకుందాం. అభిషేకానికి పాలు తీసి పెట్టుకున్నాను, చెంబు కూడా కడిగి పెట్టుకున్నాను వాటర్ తెచ్చుకోవడం కోసం. మిగిలినవన్నీ క్లీన్ అయితే చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడైతే మనము తెచ్చుకున్నటువంటి దీపపు కుందలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పీతాంబర పెట్టి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కావాలంటే పీతాంబర పెట్టుకోవచ్చు, లేదు అంటే మనము అగరబత్తి పౌడర్ అని చెప్పాను కదా, అలా అయినా చేసుకోవచ్చు. నాకైతే పీతాంబర కంటే అగరబత్తి పౌడర్ ఈజీగా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తాయి మనం క్లీన్ చేసుకోవడం. ఇదిగోండి, మనకి ఈ యొక్క దీపం పైన వచ్చేటువంటి ఇది ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇది నేను అగరబత్తి పౌడర్తో ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. చూడండి, చేతికి కొంచెం సోప్ పెట్టేసుకొని ఫస్ట్ మనం దేనికి క్లీన్ చేయాలనుకో దాన్ని పెట్టేసి, తర్వాత చేతికి కొంచెం అగరబత్తి పౌడర్ అద్దుకొని మొత్తం అంతా వేళ్ళతో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది రఫ్గా ఉంటుంది కదా అగరబత్తి పౌడర్, మంచిగా ఎక్కడైనా కొంచెం డ్రైగా అనిపించింది ఒక చుక్క వాటర్ పెట్టేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకుందాం, అంతే. ఇలా బ్యాక్ ఫ్రంట్ సైడ్స్ అన్నీ కూడా ఇలా రుద్దుతూ క్లీన్ చేసుకో. ఒకవేళ సరిపోలే అనుకోండి పౌడరు, మళ్ళీ కొంచెం పెట్టేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తాను కడిగేసి ఒకటి. ఇక నేను వాడింది ఓన్లీ అగరబత్తి పౌడర్, సోప్ మాత్రమే వాడాను, డిటర్జెంట్ మనం వాడే డిటర్జెంట్. ఇదిగోండి నీట్గా మెరుస్తూ ఉంది. వీటిని ఏంటంటే మనం ఎప్పటికప్పుడు తూర్ చేసుకోవాలి, కడగడం అయిపోగానే అన్నీ ఒకసారి తూర్ చేసుకో. ఇదే విధంగా వీటన్నిటిని క్లీన్ చేసుకుందాము. మనము మార్కెట్ నుండి తెచ్చుకున్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఒక్కోసారి వాటర్ ఎక్కువ చల్లారనుకోండి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, పూలు ఉండడం తొందరగా మురిగిపోతాయి. అలా మురిగిపోకుండా ఉండాలంటే చిన్న టెక్నిక్ చూడండి. ఇక్కడ కాడలు మనకి ఇలా కలర్ చేంజ్ అయిపోయింది, తీసుకొచ్చి 2-3 days అవుతుంది. చేంజ్ చేద్దాం అనుకుని అట్లే ఉన్నాయి. వాటర్ మనం తీసుకురాగానే మార్కెట్కి వెళ్ళి ఇలా ఒక పేపర్లో వేసేసి ఒక 10-15 నిమిషాలు వదిలేసామనుకోండి, దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పేపర్ పీల్ చేసుకుంటే ఒక 5 నిమిషాలు తక్కువ ఫ్యాన్ పెట్టేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కవర్లో వేసుకోవాలి. అప్పుడు వేసేటప్పుడు ఏంటంటే ఇలా అన్ని సపరేట్ చేసుకుంటూ వేయాలి. ఊడిపోయిన రెక్కలు ఏమైనా ఉంటాయి కదా అవి, ఖరాబ్ అయిన పూలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ తీసేయచ్చు అనమాట. ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న దాంట్లో కొన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటాయి, కొన్ని నిన్నటి ఫ్లవర్స్ ఏమైనా ఉంటాయి కూడా అవి కూడా మిక్స్ చేస్తారు కాబట్టి అవి సపరేట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఉన్నాయి సపరేట్గా, ఏమైనా పాడైపోయినాయి సపరేట్ చేసామనుకోండి, వారం 10 రోజుల వరకు కూడా పూలు ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఈ యొక్క టిప్ నచ్చింది అనుకుంటే మనం ఎక్కువ ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు అయితే ఇలా చాలా తక్కువ తెచ్చుకున్నాం అనుకుంటే 2-3 రోజుల్లో ఖరాబ్ అయిపోతాయి, యూజ్ అయిపోతాయి కాబట్టి ఓకే. అలా తెచ్చుకునేటప్పుడు మనం కొంచెం చూసి ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకున్నాం అనుకోండి, వారం 10 రోజుల వరకు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. తెచ్చుకునేటప్పుడు నీట్గా లేవనుకోండి తొందరగా ఖరాబ్ అవుతాయి, మనం తెచ్చుకునేవి కూడా వేస్ట్, డబ్బులు కూడా వృధా అయిపోతుంది అనమాట. ఇదిగోండి కొన్ని కాడలు పెద్దగా ఉంటాయి, ఆ కాడలు కూడా తీసేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా చూడండి ఎంత పెద్దగా ఉందో కాడ,
అంత పెద్ద కాడలు అవసరం లేదు. ఇవన్నీ తీసేసి మనం కిచెన్ కంపోస్ట్ బిన్లో వేసుకున్నాం అనుకోండి, మంచిగా డీకంపోజ్ అవుతాయి. ఇప్పుడు వీటితో పాటు గులాబీ పూలు కూడా ఉన్నాయి, వాటిని కూడా సపరేట్ చేసుకుందాము. ఇలా వాటి యొక్క రెక్కలన్నీ ఊడిపోయినాయి ఉన్నాయి కదా, ఇదిగోండి ఇలా మురిగిపోతూ ఉంటాయి అన్నమాట. పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా దులిపేసి పెట్టేసుకుంటే చూసారు ఇప్పుడు ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడికి ఈ ఊడిపోయినవన్నీ అలానే ఉన్నాయి అనుకోండి, అవి పాడైపోతాయి అన్నమాట. నేను పెట్టేసి ఒక అర్ధగంట సేపు అవుతుంది. ఇలా ఒక పేపర్లో వేసేసి పక్కన వదిలేసాను. ఈ యొక్క క్లైమేట్కి దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది. పేపర్లో వేసామనుకోండి, పేపర్ అనేటువంటిది మాయిశ్చర్ని పికప్ చేస్తుంది, అందుకోసం. లేదంటే ఏదైనా ఫ్రెష్గా ఉన్న క్లాత్ ఉంది అనుకుంటే క్లాత్ పైన వేసుకోవచ్చు, పేపర్ వద్దు అనుకున్న వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మనము పూలను నీట్గా ఉంచుకోవచ్చు. ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.